మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్యదక్షతకు నిదర్శనం, ఒక నిలువెత్తు రేఖాచిత్రాన్ని గీస్తే అచ్చమ్మది చంద్రబాబు నాయుడులా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు, గతంలో వారి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు, నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు, ప్రతి చోట పారదర్శకత కావచ్చు. అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన భాషా సాంస్కృతిక శాఖల ద్వారా కదంబ మాలలు కావచ్చు, సాంస్కృతిక విశేషాలు కావచ్చు, అన్నీ కూడాను వారసత్వపు కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ నాటి రోజుల్లో చెప్పేవారే స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇంతకుముందే సోదరి అన్నారు. ది CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నాటి రోజుల్లో ఘనంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకయ్యా అంటే ఒకే ఒక కారణం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, ముసిలిగా మారిపోకూడదు. అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తూ మన ప్రగతిని మరింత వేగవంతం చేస్తూ, అది కూడాను ప్రశాంతంగా, సురక్షితంగా, ఆనందదాయకమైనటువంటి సమాజ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఇవాళ పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి వేళ రాష్ట్ర కళ్యాణమే ధ్యేయంగా, ప్రజాసేవే పరమార్థంగా ది స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతూ ఉన్నాం. आदरणीय अमित शाह जी को हम स्वागत करते हैं और अभिनंदन करते हैं और जोरदार तालियों से बहुत बहुत धन्यवाद सर. थैंक यू सो मच फॉर जॉइनिंग अस. అలాగే గౌరవనీయులు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతి వర్యులుగా, అలాగే వారి యొక్క ట్రస్ట్ ద్వారా, స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఇటు విజయవాడ, అటు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు, ఎక్కడ చూసినా కూడా యువతకి స్కిల్స్ నేర్పించాలని కావచ్చు, రైతులకి అండగా ఉండాలని కావచ్చు, గ్రామీణ పట్టణ ప్రాంతాలకి కావలసినటువంటి వసతుల సమకూర్చేటువంటి విధానం కావచ్చు, సాంకేతికతను నేర్పడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సమగ్ర అభివృద్ధిని సాధించే దిశలోనే